వెల్కమ్ టు సంపత్ కుమార్ కన్కు యూట్యూబ్ ఛానల్. ఇది చాలా యూస్ఫుల్ టాపిక్ అండి. సో ఎవరైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయాలనుకుంటారో కొంతమందికి తెలియక ఎక్కడ పడితే అక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేస్తారండి. సో ప్రతి స్వింగ్ దగ్గర సపోర్ట్ కానీ ప్రతి స్వింగ్ దగ్గర రెసిస్టెన్స్ కానీ ఉండదండి. సో అది పర్ఫెక్ట్గా ఎలా డ్రా చేయాలనేటువంటిది మనం చార్ట్ అనాలిసిస్ లేదా టెక్నికల్ అనాలిసిస్ మరియు ఓపెన్ ఇంట్రెస్ట్ ఈ రెండింటిని కంబైన్ చేస్తూ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలనేటువంటిది చూద్దాం. మనం చార్ట్ అనాలిసిస్ ద్వారా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేస్తాము. అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఎక్కడ కాల్ రేటింగ్ ఎక్కువ ఉంది, ఎక్కడ ఏ లెవెల్ దగ్గర పుట్ రేటింగ్ ఎక్కువ ఉంది అనేటువంటిది చూసి దాన్ని మనం ఏదైతే డ్రా చేసామో చార్ట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దాంతో కంపేర్ చేస్తామన్నమాట. పర్ఫెక్ట్గా ఉందా లేదా, అది ఇది టాలీ అవుతుందా లేదా అనేటువంటిది చెక్ చేస్తాం. సో ఇది కంప్లీట్గా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే ఇప్పటివరకు 9,800 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి. ఇంకొక 200 సబ్స్క్రైబర్స్ అయితే మనం 10Kకి దగ్గరలో ఉంటాం. ఈ 2024 1st డిసెంబర్ రోజు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం. సో అట్లీస్ట్ మనకి న్యూ ఇయర్ లోపు మనం 10K సబ్స్క్రైబర్స్ ఈజీగా దాటాలని అయితే అనుకుంటున్నాం అన్నమాట. ఇన్ కేస్ మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుందండి. 2 లింక్స్ ఉంటాయి అక్కడ. 2 లింక్స్ ఉంటాయి టెలిగ్రామ్ సంబంధించి. చెక్ చేయండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో. ఒక లింక్ ఏంటంటే కేవలం నేను పెట్టేటువంటి పోస్టులు మాత్రమే మీకు కనిపిస్తాయి. అంటే మీకు వేరే వాళ్ళ డిస్టర్బెన్స్ ఉండొద్దు. అందులో ఉన్నటువంటి కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో అందరం చాలామంది ఉంటారు కదా, దాంట్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు మిగిలిన వాళ్ళ మెసేజ్లు కానీ వాళ్ళ పోస్టులు కానీ డిస్టర్బెన్స్ ఉండొద్దు అనుకుంటేనేమో దీంట్లో జాయిన్ అవ్వచ్చండి ఫస్ట్ లింక్లో. అలాగే సెకండ్ లింక్ కూడా ఉంటుంది, మీరు చెక్ చేయండి డిస్క్రిప్షన్లో, ఈజీగా మీకు అర్థమవుతుంది. డిస్కషన్ గ్రూప్ లింక్ అని ఉంటుంది, టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ లింక్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మాత్రం అందరి పోస్టులు అంటే మీరేమైనా నేను పెట్టేటువంటి పోస్టులు వస్తాయి. అలాగే మీరేమైనా డౌట్స్ అడగడానికి కూడా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ లింక్లో మాత్రం ఆ ఫ్రీ గ్రూప్ 2 ఫ్రీ గ్రూపే, బట్ ఆ రెండిట్లో ఫస్ట్ దాంట్లో ఓన్లీ నేను పెట్టేటువంటి పోస్టులే వస్తాయి. మీరు ఎలాంటి డౌట్స్ అందులో అడగడానికి కానీ మీరు పోస్టులు పెట్టడానికి కానీ ఉండదన్నమాట. సెకండ్ది అయితే కనుక నేను పెట్టే పోస్టులు వస్తాయి, మీరు ఏమైనా డౌట్స్ అడగాలనుకున్నా కూడా అడగవచ్చు. ఓకే. సో మీరు రెండిట్లోనూ ఉండొచ్చు, మీకు నచ్చినటువంటి దాంట్లో ఉండొచ్చు, అది మీ ఇష్టం. ఓకే. ఇప్పుడు చార్ట్ అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ అయితే నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేద్దామండి. సో ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో సేమ్ ప్రొసీజర్, మీరు ఒకవేళ స్టాక్స్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయాలనుకున్నా కూడా ఇదే ప్యాటర్న్ అన్నమాట. ప్యాటర్న్ సేమ్. ఓకే. సో ఇప్పుడు మెయిన్ మనకి నిఫ్టీ కాబట్టి ఇక్కడ నేను తెలుసు కదా చార్ట్ కోసం మనం జనరల్గా ట్రేడింగ్ వ్యూ ఇది తెలిసే ఉంటుంది. ఓకే. ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ని ఓపెన్ చేస్తాం. ఇందులో మీరు పెయిడ్ ఎలాంటి తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఓకేనా. పెయిడ్కి సంబంధించినటువంటి ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కొంతమంది తెలియక తీసుకుంటుంటారు. ఓకే. సో మీకు మ్యాక్సిమం ఫ్రీదే సరిపోతుంది. ఓకేనా. వ్యూ తెలిసిందే కదా, మనం చార్ట్ అనాలిసిస్ కోసం కానీ చార్ట్ కోసం కానీ ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ యూజ్ చేస్తాము. tradingview.com అనేటువంటి వెబ్సైట్లో ఫ్రీ అకౌంటే మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే. సో దీంట్లో పెయిడ్ కూడా ఉంటుంది. కొంత ఎక్స్ట్రా ఫీచర్స్ యూజ్ చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే పెయిడ్ యూజ్ అవుతుంది తప్పితే మోస్ట్లీ 90% పీపుల్కి ఫ్రీది సరిపోతుంది. ఓకే. సో మనకు మెయిన్గా కావాల్సినటువంటిది చార్టే కాబట్టి సో దానికి ఫ్రీది సరిపోతుంది. ఓకే. సో దీంట్లో ట్రేడింగ్ వ్యూ వాళ్ళకి ఎలాంటిది పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఓకే. ఇది క్లియర్ కదండి. సో ఇప్పుడు నిఫ్టీ చార్ట్ అయితే ఓపెన్ చేస్తానండి. సో ఇది నిఫ్టీ చార్ట్. ఓకే. సో ఇప్పుడు మనం 15 మినిట్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, నిఫ్టీ 50 ఇండెక్స్ అన్నమాట. ఇది నిఫ్టీ స్పాట్ అన్నమాట. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఓకే. సో మనం ఎప్పుడైనా సరే ఈరోజు 1st డిసెంబర్ సండే, 2nd డిసెంబర్ అంటే మండే మనకి మార్కెట్ ఉంది. సో రేపటి కోసం ఈరోజు అనాలిసిస్ చేయాలి అంటే కనుక ఇంట్రాడే పర్పస్లో అలా మనం అనాలిసిస్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా మనం 15 మినిట్స్లోనే చేయాలి. 5 మినిట్స్లో ప్రాపర్గా ఉండదండి. ఓకేనా. 5 మినిట్స్లో చేయకూడదు, ఎందుకంటే 5 మినిట్స్లో ట్రేడ్ అటెంప్ట్ చేస్తాం కాబట్టి మనం 15 మినిట్స్లో కానీ 1 అవర్ టైం ఫ్రేమ్లో కానీ ఓకే 15 మినిట్స్ ఆర్ 1 అవర్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ కోసం 5 మినిట్స్ యూజ్ చేయాలన్నమాట. ఓకే. అది ఇంట్రాడే పర్పస్లో. సో ఇప్పుడు మనం 15 మినిట్స్లో ఉన్నాం. ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలి చూడండి. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇది లాస్ట్ మనకి ట్రేడింగ్ డే అన్నమాట, 29th నవంబర్. ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసేటప్పుడు మనకు లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజు అంటే ఫ్రైడే రోజు మనకి 24,131 దగ్గర అయితే
క్లోజ్ అవ్వడం జరిగింది మార్కెట్. ఓకే, సో దీనికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేస్తాము అంటే ఇప్పుడు ఇది ఉంది కదా హారిజంటల్ లైన్ అండి. ఓకే, సో ఇది మీకు అర్థం కాకపోతే కనుక ఇందులోకి రావచ్చు. ఓకే, సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ సెకండ్ ఆప్షన్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూడండి కర్సర్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఇలా మీకు హారిజంటల్ లైన్ అని కనపడుతుంది, హారిజంటల్ లైన్. ఓకే, దీన్ని స్టార్ మార్క్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ మీకు షార్ట్ కట్లో ఇక్కడ ఒక టూల్ బార్ అనేటువంటిది మనకి ఇక్కడ ఇలా వస్తుంది, షార్ట్ కట్ ప్రతిసారి ఇక్కడ క్లిక్ చేయకుండా ఇలా వస్తుంది. ఓకే, బిగినర్స్కి అర్థం కావాలన్న ఉద్దేశంతో నేను చాలా క్లియర్గా అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఓకేనా, సో అంటే స్లోగా మీకు అందరికీ అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో. ఓకే, సో ఇక్కడ ఒకసారి స్టార్ మార్క్ పెట్టుకున్నామంటే మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది అనమాట. సో ఈ హారిజంటల్ రేని కానీ హారిజంటల్ లైన్ ఈ రెండింటిని యూజ్ చేస్తామన్నమాట. ఈ రెండు స్టార్ మార్క్ పెట్టవచ్చు. ఓకే, హారిజంటల్ లైన్ పైన క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, హారిజంటల్ లైన్ పైన క్లిక్ చేసి దీన్ని ఎక్కడ డ్రా చేద్దాము అంటే ఇక్కడ చూడండి క్యాండిల్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, క్యాండిల్స్ విక్స్ తెలుసు కదా. ఓకే, సో ఇది ఇక్కడ గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్యాండిల్, మళ్ళీ ఏదైతే ఇక్కడ విక్ అంటే తెలుసు కదా పైన. ఓకే, అక్కడ విక్ కనిపిస్తుంది కదా పైన. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హారిజంటల్ లైన్ తీసుకొని ఇక్కడ బాడీ ఎక్కడైతే క్లోజ్ అయిందో గ్రీన్ అక్కడ ఒకటి డ్రా చేశాను. ఓకేనా, సో అయితే ఈ డ్రా చేసినటువంటి లైన్ హారిజంటల్ లైన్ పైన ఇక్కడ విక్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో దాన్ని కూడా యాడ్ చేయడానికి మళ్ళీ హారిజంటల్ లైన్ పైన క్లిక్ చేసి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసాం. ఓకేనా, ఇదేంటంటే జోన్ అన్నమాట. ఓకే, సో ఇదంతా కూడా జోన్, మనకి రెసిస్టెన్స్ అనేటువంటిది సింగిల్ లైన్లో కాకుండా కొంత మనకి ఇక్కడ నుంచి 24,327 నుంచి 345. ఓకే, సో ఈ రేంజ్ అంతా కూడా ఒక జోన్ లాగా వ్యవహరిస్తుంది అన్నమాట. అది సపోర్ట్ అయితే సపోర్ట్, రెసిస్టెన్స్ అయితే రెసిస్టెన్స్. ఇప్పుడు మనం ఈ లెవెల్కి కింద ఉన్నాం కాబట్టి ఓకే 24,131 దగ్గర ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది రెసిస్టెన్స్ జోన్ అన్నమాట. ఓకే, సో దీన్ని మనం ఇలా ఇక్కడ ఒకటి కనిపిస్తుంది చూడండి, అది మీకు కావాలి అంటే కనుక ఇక్కడ మీకు బ్రష్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఈ బ్రష్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ రెక్టాంగిల్ అని ఉంటుంది. సో దీన్ని కూడా స్టార్ మార్క్ ఇచ్చేస్తే మీకు ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ రెక్టాంగిల్ పైన క్లిక్ చేసి ఇలా మనకి ఎంతవరకు కావాలో ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఓకే రైట్, ఇదంతా కూడా జోన్. దేనిలాగా డ్రా చేసాం, రెసిస్టెన్స్ జోన్ అవుతుంది ఇప్పుడు అది. ఓకే, సో ఎందుకంటే దీనికి మనం కింద ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ అవుతుంది. అదే ఒకవేళ మనం ఈ రేంజ్లో ఇక్కడ ఎక్కడైనా ఉండుంటే కనుక అప్పుడు సపోర్ట్ జోన్ అవుతుంది. ఓకే, సో ఇది ఎందుకు ఇలా పర్ఫెక్ట్ జోన్ అవుతుంది అనేటువంటిది చూడండి, మనం దీన్ని బేస్ చేసుకొని డ్రా చేసాం అవునా. ఓకే, ఈ బాడీ ఈ విక్, దీనికంటే ముందున్నటువంటిది కూడా సేమ్ ఇక్కడే కదా, ఇక్కడ పెరిగినటువంటి మార్కెట్ ఇక్కడే కదా రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, మళ్ళీ ఇక్కడికి రండి, ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేసింది కదా, ఇక్కడ కూడా రెసిస్టెన్స్ కదా. ఓకే, సో అర్థమవుతుందా, మల్టిపుల్ టైమ్స్ మనకి అదే జోన్లో మార్కెట్ రియాక్షన్, ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది అనేటువంటిది ఇక్కడ మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, సో ఇలా పెరిగినటువంటి మార్కెట్ ఒకసారి ఫస్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ చేసింది అవునా, ఫస్ట్ రెసిస్టెన్స్ చేసినప్పుడే మనం ఏం చేస్తాం, ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ లాగా మనం ఇలా డ్రా చేసి పెట్టుకుంటాం. అదే జోన్ దగ్గర ఏమైంది, మార్కెట్ మళ్ళీ ఇలా పెరిగిన తర్వాత ఇక్కడే రియాక్ట్ అయింది, రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ రావడం జరిగింది, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో ఇది అర్థమవుతుంది కదా. ఓకే, సో అది ఈ జోన్ ఏంటి అంటే 24,328 నుంచి 345 ఈ రేంజ్లో. ఓకే, సో ఇదంతా కూడా రెసిస్టెన్స్ జోన్ అన్నమాట. ఓకే, ఒక దగ్గర మనం డ్రా చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఇంకెక్కడుంది అనేటువంటిది చూద్దాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం మనం. ఓకే, సో ఇక్కడ మీకు మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ నుంచి పడి మళ్ళీ పైకి వెళ్ళడం, మళ్ళీ ఇక్కడ నుంచి పడి ఇక్కడ మళ్ళీ పైకి వెళ్ళడం, మళ్ళీ ఇక్కడ సపోర్ట్, ఇక్కడ మీకు మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ అనేటువంటిది కనిపిస్తుంది కదా.
సో అందుకని ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ అనేటువంటిది తీసుకుందాం. మళ్ళీ ఇక్కడ ఈ రేంజ్లో ఒక్క నిమిషం. ఓకే, మీకు వీడియో కొంత లెంతీగా ఉండొచ్చు. సో కొంతమందికి ఇలా డ్రా చేయడం కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా, అంటే ఇక్కడ టూల్స్ ఇక్కడ ఏదైతే ఫీచర్స్ ఉంటాయో వాటిని యూజ్ చేయడం కూడా తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా అర్థం కావాలి అన్న ఉద్దేశంతో అయితే మీకు స్లోగా చెప్పడం జరుగుతుందండి. సో అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఇంకో లైన్ కూడా మనం డ్రా చేద్దాం. హారిజంటల్ ఇక్కడ ఏదైతే విక్స్ ఉన్నాయో ఆ విక్స్ని బేస్ చేసుకొని ఇక్కడ కూడా సేమ్ ఏం చేద్దామంటే, ఇది రెసిస్టెన్స్ కదా, సో దీనికి రెడ్ కలర్ ఇచ్చాం. సో నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది మనకి రెసిస్టెన్స్ అన్నమాట. సో ఎందుకంటే మార్కెట్ దీని కిందే క్లోజ్ అయింది కాబట్టి ఇది కూడా రెసిస్టెన్స్. ఓకే, సో మళ్ళీ ఇలా ఒక జోన్. ఓకే, ఇలా జోన్ లాగా మనం డ్రా చేసుకోవాలన్నమాట. రైట్. ఓకే, ఇక్కడ ఇది ఎలా డ్రా చేసాం అనేటువంటిది అర్థమవుతుంది కదా, ఏ లెవెల్ వచ్చింది అది మనకి చూసుకోండి. ఓకే, ఎలా డ్రా చేయాలనేటువంటిది మీకు అర్థమవుతుంది కదా, ఇది మనకి ఎంత ఇలా పర్ఫెక్ట్గా డ్రా చేసుకోవాలి. ఓకే, సో ఇదైతే అర్థమవుతుంది కదా. సో నేను చూపించడం కోసం కాబట్టి మీకు ఇలా డ్రా చేసేటప్పుడు కొంచెం పైకి కిందికి అవుతుంటుంది, చూసుకోండి. ఓకే, సో ఇక్కడ 24,131, 136 ఏదైతే లెవెల్ ఉందో, ఒక్క నిమిషం, 24,136 నుంచి 155 వరకు ఏదైతే ఉందో ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇంతకుముందు ప్రైస్ యాక్షన్ ఇదే లెవెల్ దగ్గర ఎలా ఉంది అనేటువంటిది కూడా ఇక్కడ చూడండి. మనం ఇక్కడ రెసిస్టెన్స్లు డ్రా చేసాం కదా, అదే రెసిస్టెన్స్ని ఇంతకుముందు ప్రీవియస్గా చార్ట్లో ఎలా ఉంది, ఈ జోన్ దగ్గర కూడా ప్రీవియస్గా చార్ట్లో ఎలా బిహేవ్ చేసింది అనేటువంటిది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది మనం రెసిస్టెన్స్ అని చెప్పామా, ఎగ్జాక్ట్లీ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసిందా. ఓకే, సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ పైకి వెళ్ళిందా. ఓకే, ఎగ్జాక్ట్లీ ఇక్కడ మళ్ళీ రెసిస్టెన్సా. ఓకే, ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా ఇక్కడ చూడండి, ఇక్కడ సపోర్ట్. ఓకే, సో ఇలా ప్రీవియస్గా ఈ లెవెల్స్ కూడా చూడండి, ఎగ్జాక్ట్లీ ఇదే లెవెల్ దగ్గర సపోర్టా. ఓకే, సపోర్ట్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ రావడం, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ పే చేయడం. సో మీకు అర్థమవుతుంది కదా, మనం ఒక లెవెల్ ఇలా డ్రా చేసామంటే ప్రీవియస్గా కూడా ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేసిందై ఉండాలి. అలా ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఓకే, సో అంతేగాని ఎక్కడ పడితే అక్కడ, అంటే కొంతమంది తెలియక ఎక్కడ పడితే అక్కడ ప్రతి స్వింగ్కి డ్రా చేస్తారనమాట. సపోజ్ ఇప్పుడు మీకు చెప్తాను, ఇక్కడ చూడండి, ఈ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంది కదా ఒకటి, ఇక్కడ ఒక సపోర్ట్ డ్రా చేస్తారు, మళ్ళీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ డ్రా చేస్తారు, మళ్ళీ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ చిన్న ఒక స్వింగ్ ఉంది కదా, ఎక్కడ పడితే అక్కడ అలా డ్రా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదన్నమాట. ఓకే, సో అర్థమవుతుందా, ప్రతి చోట అనేటువంటిది డ్రా చేయడం కరెక్ట్ కాదు, ప్రీవియస్గా కూడా చూసుకోవాలి, పర్ఫెక్ట్గా డ్రా చేయాలన్నమాట. ఓకే, సో మనం ఇప్పుడు 2 లెవెల్స్ అయితే డ్రా చేసాము. సో నెక్స్ట్ ఎక్కడ ఉంటుంది అంటే, దీనికి సపోర్ట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ కనిపిస్తుందా మీకు, ఇది ఒక రెడ్ క్యాండిల్ లాంగ్ విక్ మనకు ఫామ్ అయింది కదా. సో ఇక్కడ దాని బాడీ ఏదైతే ఉందో ఓపెన్ ప్రైస్ ఉంది చూడండి రెడ్ది, అక్కడ ఒక లైన్ డ్రా చేస్తాం. అలాగే విక్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మనం ఇది తీసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ యొక్క ఇది ఉంది కదా, ఇక్కడ వరకైనా తీసుకోవచ్చు. సో ఇది మనకి సపోర్ట్ జోన్ అన్నమాట. ఓకే, సో ఇది ఎంత లాంగ్ వరకు డ్రా చేసుకోవచ్చు అంటే మనకి ఏ రోజు వరకు కావాలో ఆ రోజు వరకు మనం దీన్ని ప్రొలాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అర్థమవుతుంది కదా. రైట్, దీన్ని ఒకసారి ప్రీవియస్గా చూస్తే చార్ట్ ఇదే లెవెల్ దగ్గర ఇక్కడ రెస్పెక్ట్ చేసింది కదా, ఇక్కడ రెస్పెక్ట్ చేసిందా లేదా. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అదే లెవెల్ దగ్గర క్లమ్జీగా ఉందా, ఇక్కడ క్లమ్జీగా ఉందంటే ఏంటి, ఇక్కడ బయ్యర్స్ సెల్లర్స్ ఫైట్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పడ్డ తర్వాత సడన్గా ఇక్కడ మనకి క్లమ్జీగా ఉంది. ఓకే, సో అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాలా, లేదంటే ఈ సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసి డౌన్ సైడ్ రావాలా అనేటువంటి ఇండేషన్ మోడ్లో ఉన్నప్పుడు మనకి ఇలా సైడ్ వేస్ అనేటువంటిది కనిపిస్తుంది. అంటే బయ్యర్స్ సెల్లర్స్ మధ్యలో ఫైటింగ్ జరుగుతుంటుంది, కాల్ రేటింగ్ జరుగుతుంటుంది, పుట్ రేటింగ్ జరుగుతుంటుంది. సో ఎవరో ఒకరు విన్ అవుతారు కదా. సో ఇక్కడ మనకి కాల్ సెల్లర్స్ విన్ అయ్యారు, అందుకే సపోర్ట్ అనేటువంటిది బ్రేక్ డౌన్ అయ్యి డౌన్ సైడ్ రావడం జరిగిందన్నమాట. సో అర్థమైంది కదా. సో ఇలా మనం లెవెల్స్ ఒకటి డ్రా చేసాము అంటే ఇలా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. సో ఇదే లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడం. ఓకే, సో అర్థమైంది కదా.
సో ఇప్పుడు 24,910 నుంచి 960 మధ్యలో ఒక సపోర్ట్ జోన్ అనేటువంటిది ఉంది. సో మీకు ఇక్కడ ఒక జోన్ వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఇంకెక్కడ ఉంది అనేటువంటిది కూడా చూద్దామండి. సో ఇక్కడ ఒకటి ఉంది చూడండి. సో ఇది కూడా చాలా లాంగ్ మనకేంటంటే చాలా ఇక్కడ చూడండి ఇంతవరకు పడ్డటువంటి మార్కెట్ సడన్గా ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి పడ్డటువంటి మార్కెట్ ఇక్కడ నుంచి ఏమైంది ఈడికి మనకి మంచి ర్యాలీ అయితే తీసింది. ఓకే, సో ఇక్కడ మనకి మార్కెట్ అయితే రైజ్ అవ్వడం జరిగింది. సడన్గా ఇక్కడ నుంచి పడ్డది కదా, సో అందుకని మనం అక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ అంటే మనం ఇక్కడ రెసిస్టెన్స్ అవుతుంది, బట్ ఈ దీంతో పోలిస్తే మనం కింద కాబట్టి సపోర్ట్ అవుతుంది. ఇంతకు ముందు ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఇప్పుడు సపోర్ట్ అవుతుంది. ఓకే, సో సింపుల్గా ఏదైనా ఇలా డ్రా చేసుకున్నప్పుడు దీనికి పైన ఇప్పుడు మార్కెట్ ఉంటేనేమో సపోర్ట్ అవుతుంది, దీనికి కింద ఇప్పుడు మార్కెట్ ఉంటేనేమో ఇది రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ డ్రా చేద్దామండి. మీరు ఈ వీడియోలో చాలా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చండి. సో ఇక్కడ క్లోజ్ ఉన్నాయి చూడండి, ఇక్కడ గ్రీన్ క్యాన్లు అయితే క్లోజ్, రెడ్ క్యాన్లు అయితే ఓపెన్. సో అక్కడ ఒకటి లైన్ డ్రా చేస్తా. విక్స్ ఉన్నాయి కదా ఇక్కడ, సో ఆ విక్స్ పైన ఇలా మనం డ్రా చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఒక జోన్. ఓకే, ఇది ఒక జోన్. సేమ్ ఇక్కడ మీరు ఇది డ్రా చేసుకుంటే ఏంటంటే రెక్టాంగిల్ అనేటువంటిది డ్రా చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, రెక్టాంగిల్ అనేటువంటిది ఇది డ్రా చేసుకోవాలి. సో మీకు కొంచెం మరీ ఎక్కువ స్లో కాకుండా ఉండడానికి కొంచెం ఫాస్ట్గా డ్రా చేయడానికి ట్రై చేస్తాను ఇది. ఓకే, సో ఓకే, సో ఇలా అయితే డ్రా చేసాం మనం. దీన్ని మనం ప్రొలాంగ్ చేసుకోవాలి. మార్కెట్ ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఒక సపోర్ట్ వచ్చేసింది. రైట్, ఇది డ్రా చేసాం కదా. సో నెక్స్ట్ ఎక్కడ ఉంది అనేటువంటిది చూద్దాం. సో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ నుంచి, ఓకే, మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూగా ఫాల్ అయిన తర్వాత మనకి సడన్గా ఎక్కడ సపోర్ట్ తీసుకుంది, ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. అవునా, ఈ లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఓకే, సో అందుకని ఇది కూడా మనకి మంచి సపోర్ట్ జోన్ అన్నమాట. ఓకే, సో ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది మనకి ఒక మంచి సపోర్ట్ జోన్. ఓకే, సో ఇక్కడ కూడా చూడొచ్చు మనకి విక్ ఇక్కడ ఫామ్ అయింది కదా, ఇక్కడ డ్రా చేద్దాం. రైట్, ఓకే, సో దీని కింది వరకు ఇది జోన్ కాబట్టి రైట్, మళ్ళీ సేమ్ రెక్టాంగిల్ డ్రా చేసుకోవాలి. రైట్, దీన్ని ఓపెన్ ఇంట్రెస్ట్తో కూడా కంపేర్ చేద్దాం. ఓకే, మీకు డ్రాయింగ్ నేను ఫాస్ట్గా చూపించాలంటే వితిన్ 3 మినిట్స్లో చూపించగలనండి. ఇదే డ్రాయింగ్ని ఇప్పుడు మనం ఎంతసేపు అయితే డ్రా చేసామో 3 మినిట్స్లో చూపించగలం. ఓకే, డైరెక్ట్గా ఇక్కడ రెసిస్టెన్స్లు ఉన్నాయి, ఇది ఒక లైన్ డ్రా చేసేయచ్చు, ఇక్కడ ఒకటి ఉంది డ్రా చేసేయచ్చు, అలా ఫాస్ట్గా చెప్పేయచ్చు. బట్ మీకు కంప్లీట్గా అర్థం కావాలనే ఉద్దేశంతో నేను చూపించడం జరుగుతుంది. ఓకేనా, సో మనం స్లోగా చెప్పడం జరుగుతుంది, అది అర్థం చేసుకోండి. ఓకే, రైట్, సో ఇప్పుడు మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు పర్ఫెక్ట్గా వచ్చాయి కదా ఇక్కడ వరకు. ఓకే, సో ఇన్ కేసు దీని కింద కూడా కావాలి అనుకుంటే డ్రా చేసుకోవచ్చు. ఓకే, మనకి ఇలా కిందికి పైకి ఎంతవరకు కావాలో మనకు రోజు నిఫ్టీ ఎంత రేంజ్లో మనకి మూవ్ అవుతుందనే దాని ప్రకారం మనం డ్రా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ రెసిస్టెన్స్ పోతే ఇక్కడ ఉంది చూడండి పైన.
ఓకే, ఇక్కడ ఇంకో లైన్ డ్రా చేశాను. పైన మనకి ఏంటంటే విక్ ఉంది కదా, అది సెల్లింగ్ ప్రెజర్ అన్నమాట. ఒక్క నిమిషం అండి, ఇది హారిజంటల్ రే పడింది, మనకి హారిజంటల్ లైన్ అయితే బెటర్ అన్నమాట. ఓకే రైట్. సో ఇది కూడా మనకి రెసిస్టెన్స్, ఇక్కడ కూడా మనం ఇలా రెక్టాంగిల్ డ్రా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది చార్ట్ అనాలిసిస్ ద్వారా మనకి ప్రైస్ యాక్షన్ ద్వారా ఓకే ఏదైతే చార్ట్లో కనిపిస్తుందో ఆ స్వింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని డ్రా చేయడం అన్నమాట ఇది. ఓకే, ఇంకొంచెం ప్రొలాంగ్ చేద్దాం, ఒక్క నిమిషం అండి. ఇది ఇక్కడ ఉంది కాబట్టి ఒక్క నిమిషం, చాలా మనం ఇది ప్రొలాంగ్ చేయాలి. మీకు ఈ వీడియో ద్వారా పర్ఫెక్ట్గా ఎలా డ్రా చేయాలో అర్థమవుతుందండి. ఓకే, రైట్. మనకి మార్కెట్ ఎక్కడ ఉందండి, 24,000 ఇక్కడే కదా, ఈ లెవెల్ దగ్గర ఉంది. 131 దగ్గర అయితే క్లోజ్ అయింది కదా. సో మనకి మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి పైన ఇదొక రెసిస్టెన్స్ తీసుకున్నాం, ఇదొక రెసిస్టెన్స్ తీసుకున్నాం, అంటే 24,155 వరకు ఒక రెసిస్టెన్స్ తీసుకున్నాము. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్, అది 24,327 నుంచి 345 వరకు కూడా ఒక రెసిస్టెన్స్ జోన్, సెకండ్ రెసిస్టెన్స్. అలాగే థర్డ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి అరౌండ్ 24,521, అంటే ఆల్మోస్ట్ మనకు 24,500 నుంచి 540 మధ్యలో ఇది ఒక రెసిస్టెన్స్. పైన 3 రెసిస్టెన్స్లు తీసుకున్నాం, కింద ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకున్నాము, అలాగే ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ పర్ఫెక్ట్గా లెవెల్స్ చూడండి, ఇక్కడ మనం ఏదైతే లెవెల్స్ తీసుకున్నామో అక్కడ ఎగ్జాక్ట్లీ ఎలా రెస్పెక్ట్ చేస్తున్నాయి అన్నట్టు ఇక్కడ డ్రా చేసామంటే ఇంతకుముందు కూడా ఇక్కడ ఏదో ఒకటి అక్కడ సపోర్ట్ తీసుకోవడం కానీ రెసిస్టెన్స్ ఫేస్ చేయడం కానీ అయ్యి ఉండాలి. అలా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. అలా అయితేనే మనకి చార్ట్లో మనం ఏదైతే డ్రా చేస్తున్నామో ఈ లెవెల్స్ అనేటువంటిది పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఓకే, సో అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ చాలామంది ఉంటారండి, ఎక్కడ పడితే అక్కడ మధ్యలో ఎక్కడ తోస్తే అక్కడ ప్రతి స్వింగ్కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేస్తారు. అలా వర్కౌట్ కాదండి. ఓకేనా, సో అవి వర్క్ అవ్వదు, వాటిని రెస్పెక్ట్ చేయదు. ఓకే, సో ఇలా పర్ఫెక్ట్గా డ్రా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు వచ్చాయి కదా. ఓకే, 24,131 దగ్గర ఉంది మనకి ఇప్పుడు పైన రెసిస్టెన్స్లు, అలాగే కింద సపోర్ట్లు ఎక్కడ ఉన్నాయి మనకి 24,910 నుంచి 960 మధ్యలో ఒక సపోర్ట్ ఉంది, అలాగే 23,800 దగ్గర ఒక అంటే 773, 781 ఈ రేంజ్లో ఒకటి ఉంది సపోర్ట్ అనేటువంటిది. సో అలాగే నెక్స్ట్ 23,367 నుంచి 427 ఈ రేంజ్లో కూడా మనకు ఒక సపోర్ట్ అనేటువంటిది ఉన్నది. సో ఇక్కడ అర్థమైంది కదా. రైట్, సో ఇప్పుడు దీన్ని మనం ఒక్కసారి ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా చేద్దాం. ఇప్పుడు ఇది ఎలా డ్రా చేయాలో మీకు అర్థమైంది. మనం చార్ట్ ఓపెన్ చేసి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో డ్రా చేసాం కదా. ఒక్కసారి ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని అక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు ఏ లెవెల్ దగ్గర చూపిస్తున్నాయి అనేటువంటిది చూద్దాం. దానికోసం ఏంటంటే ట్రేడింగ్ టిక్ వాడుకోవచ్చు. ఓకే, ట్రేడింగ్ టిక్ దీని గురించి ఆల్రెడీ వీడియో కూడా చేశాను. TRADING ట్రేడింగ్ TICK ట్రేడింగ్ టిక్ వెబ్సైట్ ఉంటుంది. ఓకే, tradingtick.com అనేటువంటి వెబ్సైట్ ఉంటుంది, ఫ్రీగా వాడుకోవచ్చు దీన్ని. ఓకేనా, సో ఇక్కడ OI డేటా అని ఉంది కదా, ఈ OI డేటా పైన క్లిక్ చేయాలి. ఒకసారి అందులో మీరు ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో మనకి ఇప్పుడు నిఫ్టీకి సంబంధించి కావాలి కాబట్టి ఇక్కడ సింబల్ అనేటువంటిది నిఫ్టీ పైన ఉంచుతాం. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ కావాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఉంచుతాం. మనకి ఏ ఎక్స్పైరీకి సంబంధించి కావాలి, లేటెస్ట్ ఎక్స్పైరీ ఏది మనకి December 5th ఈ కాంట్రాక్టే కదా మనకు కావాల్సినటువంటిది. సో ఇదే ఉంచుతాం. ఓకే, సో మిగిలిన ఏమీ చేంజ్ చేయొద్దు. ఇక్కడ జాగ్రత్తగా వినండి, వీడియో లెంత్ అయినా పర్లేదు, నాకు సబ్జెక్ట్ కావాలి, నాలెడ్జ్ కావాలి, నాకు లెర్నింగ్ కావాలనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ నుంచి కూడా మీరు కంటిన్యూ చేయొచ్చండి. సో ఎందుకంటే ఇక్కడ కూడా మీకు కంటెంట్ చాలా ఉంటుంది. ఓకే, సరే నేను షార్ట్కట్లో కూడా చెప్పగలను, బట్ ప్రతి వాళ్ళకి అర్థం కాదు కదా, చాలామంది బిగినర్స్ ఉంటారు. ఒకసారి వీడియోలో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి చెప్పామంటే మళ్ళీ ఇంకెప్పుడు వాళ్ళకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మ్యాక్సిమం డౌట్ రాకూడదు అనమాట. సో ఆ విధంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ వీడియో మీకు చేస్తున్నాను. ఓకే, సో ఇప్పటివరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పెట్టండి. ఓకే, ఇక్కడ OI డేటా పైన క్లిక్ చేయగానే ఇలా కిందికి వచ్చాం కదా, ఇక్కడ ఈ రెండింటి గురించి చూద్దామండి. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఇక్కడ ఒక చార్ట్ మీకు ఇలా కనిపిస్తుంటుంది, ఇక్కడ కొన్ని బార్స్ ఇలా రెండు కనిపిస్తుంటాయి కదా.
దేన్ని ఎలా కన్సిడర్ చేయాలనేటువంటిది తెలిసిన వాళ్ళకి కొంతవరకు తెలిసి ఉండొచ్చు. బట్ మనం ఏం చెప్తాం అనేటువంటిది కూడా వినండి. సిఈ ఓఐ చేంజ్. ఓకే, ఇక్కడ ఏదైతే ఇలా బ్లూ కలర్ ఆర్ గ్రీన్ కలర్లో ఉందో, ఓకే, ఇదేంటి అంటే మనకి సిఈ ఓఐ చేంజ్. ఓఐ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అని అర్థం. ఓకే, ఇక్కడ రెడ్ కలర్లో ఇలా బార్స్ కనిపిస్తున్నాయి కదా, దీని అర్థం ఏంటి? పిఈ ఓఐ చేంజ్ అంటే పుట్ ఆప్షన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్. ఓకే, కాల్ ఆప్షన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఏమో ఈ కలర్లో ఉంటుంది, పుట్ ఆప్షన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమో ఇలా మనకి రెడ్ కలర్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ అదేమో చేంజ్, ఇక్కడ చూడండి, ఇదేమో చేంజ్, ఇదేమో ఓవరాల్ అన్నమాట. సిఈ ఓఐ చేంజ్, పిఈ ఓఐ చేంజ్. ఇక్కడ సిఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ఓవరాల్ అనేటువంటిది ఇక్కడ కనపడుతుంటుంది, పిఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ఓవరాల్ అనేటువంటిది సో ఇక్కడ మనకి కలర్ ఏదైతే ఉందో రెడ్ కలర్లో మనకి కనిపించడం జరుగుతుంది. సో రెండింటికి డిఫరెంట్ ఏంటి అంటే, ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్, ఇక్కడ జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మీకు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లాగా ఇక్కడ ఈ యాక్సిస్లో మీకు ఏం కనిపిస్తుంది, మనకు నిఫ్టీ ఎక్కడ ఏంటి అనేటువంటిది, ఇక్కడ ఫ్యూచర్ ప్రైస్ ఇక్కడ ఉంది అనేటువంటిది చూపిస్తుంది. సో ఇక్కడ నిఫ్టీ ప్రైస్ అన్నమాట, ఇది 23,950, 23,850, 24 ఇది అనేటువంటిది ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండేటువంటిదేమో ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నమాట. సో సపోజ్ ఇప్పుడు ఈ బార్ ఉంది, ఓకే, ఈ బార్ ఉంది, ఈ బార్ ఎక్కడి వరకు ఉంది? 1800K. అంటే అంతమంది ఏం చేశారు? ఈ రెడ్ కలర్ ఏందని చెప్పాం? పిఈ ఓపెన్ ఇంట్రెస్ట్. అంటే అంతమంది ఈ లెవెల్ దగ్గర, ఏ లెవెల్ అది? ఇక్కడ మనం టచ్ చేయగానే, ఇక్కడ నేను కర్సర్ పెట్టగానే 23,500 అని కనిపిస్తుంది చూడండి. 23,500 దగ్గర 1800K మెంబర్స్, ఇది రెడ్ కలర్లో ఉంది కదా పిఈ, కాబట్టి పుట్ ఆప్షన్ని సెల్ చేశారు. 23,500 దగ్గర చాలామంది ఏం చేశారు? పుట్ ఆప్షన్ని సెల్ చేశారు. పుట్ ఆప్షన్ ఎప్పుడు సెల్ చేస్తాం? కాల్ ఆప్షన్ ఎప్పుడు సెల్ చేస్తాం? మళ్ళీ కొంత డౌట్ ఉంటుంది. ఓకే, సో మనకి నిఫ్టీ ఈ లెవెల్లో ఉంది, ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా పైకి వెళ్తుంది అనుకుంటే ఏం చేస్తాం మనం? జనరల్గా అయితే సిఈ బై చేస్తారు, అవునా? సిఈ బై చేస్తారు. ఓకే, ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా పైకి వెళ్తుంది అనుకుంటే సిఈ ఏం చేస్తారు? బై చేస్తారు. దానికి ఆపోజిట్లో ఏం చేయొచ్చు? పుట్ని సెల్ చేయొచ్చు, అవునా? పుట్ని సెల్ చేయొచ్చు. సో అలాగే ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా కిందికి పడుతుంది అనుకుంటే జనరల్గా ఏం చేస్తాం? పుట్ ఆప్షన్ బై చేస్తాం. దానికి ఆపోజిట్లో ఏం చేయొచ్చు? కాల్ ఆప్షన్ సెల్ చేయొచ్చు. సో ఇక్కడ అర్థం చేసుకోండి, ఇక్కడ ఈ లెవెల్ దగ్గర 23,500 దగ్గర, ఓకే, 23,500 దగ్గర పుట్ రైటర్స్ ఉన్నారు. పుట్ రైటర్స్ ఉన్నారు అంటే అర్థం ఏంటి? 23,500 దగ్గర పుట్ రైటింగ్ జరిగింది. పుట్ రైటింగ్ అంటే పుట్ని సెల్ చేశారు. పుట్ని బై చేస్తే కిందికి వెళ్తుందని పుట్ని సెల్ చేశారు. అంటే వాళ్ళ అర్థం ఏంటి? నిఫ్టీ 23,500 దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని పైకే వెళ్తుంది, అంటే ఈ లెవెల్ని దాటి కిందికి ఏం వెళ్ళదు అని అర్థం. పుట్ని సెల్ చేశారు, బై చేయలేదు కదా. ఓకే, సో ఇక్కడ కనిపించేదంతా కూడా సెల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కనిపించేదంతా కూడా రెడ్ కలర్లో ఉంటే పుట్ సెల్లర్స్, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంటే మనకి కాల్ సెల్లర్స్ అన్నమాట. ఓకే, కాల్ సెల్లర్స్ అంటేనేమో ఇవన్నీ కూడా మనకు ఈ జోన్స్ అన్నీ కూడా రెసిస్టెన్స్ లాగా మనకి యాక్ట్ చేస్తాయి. ఇక్కడ ఏదైతే పుట్ సెల్లర్స్ ఇది ఉందో ఇవన్నీ కూడా మనకు సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ 23,500 దగ్గర ఈయన చాలామంది, ఇంతమంది 23,500 దగ్గర పుట్ని సెల్ చేశారు. ఎందుకు అంటే 23,500ని దాటి మార్కెట్ ఏం కిందికి పడదు అంటే అని వాళ్ళ ఉద్దేశం అన్నమాట. అంటే ఇది ఒక మనకు సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో అర్థమైందా? ఓకే, అర్థమైంది కదా. సో ఇప్పుడు మనకు యాక్చువల్లీ ఎక్కడ క్లోజ్ అయింది? ఓకే, సో ఇక్కడ వీటిని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటిది అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో మీకు ఓవరాల్కి చేంజ్కి డిఫరెన్స్ ఏంటి అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఇది చేంజ్. ఓకే, సో ఇక్కడ ఓవరాల్ అని ఉంది. ఓకే, కాల్ ఆప్షన్ ఓవరాల్, అలాగే పుట్ ఆప్షన్ ఓవరాల్గా ఎంతమంది అనేటువంటిది. సో ఇక్కడ కనపడేది ఏంటి అంటే మనకి ఏదైతే ఇప్పుడు ఈ వీక్లీ కాంట్రాక్ట్ ఉంది కదా, ఈ కాంట్రాక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఓవరాల్గా ఎంతమంది ఏ లెవెల్ దగ్గర సెల్ చేశారు అనేటువంటిది. సో ఈ లెవెల్ దగ్గర ఎంతమంది సెల్ చేశారు, ఈ లెవెల్ దగ్గర ఎంతమంది సెల్ చేశారు, అది కాల్ సెల్ చేశారా పుట్ సెల్ చేశారా అనేటువంటిది ఇది ఓవరాల్గా. ఇదేమో లేటెస్ట్ చేంజ్ జరుగుతుంది చూడండి. సపోజ్ ఇప్పుడు మనకి గురువారం మనకేంటంటే గురువారం రోజు ఎక్స్పైరీ అయిపోతుంది. నెక్స్ట్ వీక్కి సంబంధించింది గురువారం నుంచి స్టార్ట్ చేస్తారు కదా, ఫ్రైడే కానీ థర్స్డే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు. మీరు ఫ్రైడే కానీ మండే కానీ ఓపెన్ చేశారనుకోండి, ఏదైతే మనకు ఆ ఎక్స్పైరీ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఎక్స్పైరీ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మొత్తం ఓవరాల్గా ఏ లెవెల్ దగ్గర ఎంతమంది ఉన్నారు అనేటువంటిది, దేన్ని సెల్ చేశారు, కాల్ని సెల్ చేశారా పుట్ని సెల్ చేశారా అనేటువంటిదేమో ఇది ఓవరాల్గా. ఇదేమో లేటెస్ట్ చేంజ్ అని చెప్తుంది. సపోజ్ మీకు ఇంకా కొంచెం షార్ట్కట్లో మీకు ఇంకా అర్థం కావాలి అంటే
ఇదేమో మనకి శుక్రవారం నుంచి అంటే ఫ్రైడే నుంచి మనకు ఏదైతే ఉందో ఓవరాల్గా అదంతా ఇక్కడ కనిపిస్తుంది. సపోజ్ మీరు ట్యూస్డే రోజు ఉన్నారు, సపోజ్ ఈరోజు ట్యూస్డే అనుకోండి, ఇక్కడ ఓవరాల్గా మనకి ఏం కనబడుతుంది, ఫ్రైడే నుంచి ఏదైతే కొత్తగా కాంట్రాక్ట్లు యాడ్ అయ్యో మొత్తం ఎన్ని ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మీరు ట్యూస్డే రోజు చూస్తున్నప్పుడు ట్యూస్డే రోజు స్పెసిఫిక్గా లేటెస్ట్గా ఎక్కడ చేంజ్ అవుతుంది అనేటువంటిది ఇక్కడ కనపడుతుంది అన్నమాట. ఎక్కడ చేంజ్ అవుతుంది, ఏ లెవెల్ దగ్గర పుట్ సెల్లర్స్ పెరుగుతున్నారు, ఏ లెవెల్ దగ్గర కాల్ సెల్లర్స్, ఓవరాల్గా ఒక లెవెల్ దగ్గర ఎక్కువ ఉండొచ్చు. ఓకే, సపోజ్ 23,000 దగ్గర కాల్ సెల్లర్స్ ఎక్కువ ఉండొచ్చు ఎప్పుడు, ఫ్రైడే రోజు. బట్ మండే ట్యూస్డే రోజు అది మారొచ్చు కదా. ఆ చేంజ్ ఎంత జరుగుతుంది అనేటువంటిది, ఎక్కడ ఏ లెవెల్ దగ్గర లేటెస్ట్గా పెరుగుతున్నారు అనేటువంటిది ఇది సిఈఆర్ పిఈ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అన్నమాట. సో ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం చూద్దామండి. ఓకే, సో ఇక్కడ క్యాండిల్ ఎక్కడ ఇలా మీరు టచ్ చేసినా కూడా ఇక్కడ చూడండి 24,100. ఓకే, సో ఇవన్నీ కూడా చిన్నగా ఉన్నాయి కదా. ఈ బార్స్ ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువ మంది ఉన్నట్టు, అంతే కదా. ఇక్కడ 900K, 1800K, 2700K, అలాగే 3600K ఇలా కనిపిస్తుంది కదా. సో ఈ బార్స్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ లెవెల్కి అంత రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇలా రెడ్ కలర్లో ఉంటేనేమో అది సపోర్ట్ అనుకోవాలి, ఇలా గ్రీన్ కలర్లో ఉంటేనేమో మనకు అది రెసిస్టెన్స్ అనుకోవాలి. సో అర్థమైంది కదా. ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పుట్ సెల్లర్స్, ఈ గ్రీన్ కలర్లో ఉండేటువంటి వాళ్ళంతా కూడా మనకి కాల్ సెల్లర్స్ అన్నమాట. ఓకే, ఇది క్లియరా. సో ఇప్పుడు మనం ఏదైతే ఇంతకుముందు డ్రా చేసామో ఈ లెవెల్స్ని మనం ఇక్కడ కంపేర్ చేసుకోవాలి. నిఫ్టీ మనకి ఎక్కడ క్లోజ్ అయింది, 24,131 దగ్గర క్లోజ్ అయింది. ఓకే, సో 24,131 తర్వాత మనకి 24,100 తర్వాత, సో ఇక్కడ రౌండ్ ఫిగర్సే ఉంటాయి కాబట్టి మనం ఒకసారి వెనక్కి వెళ్తే ఈ లెవెల్ ఏదండి, ఈ బార్ చాలా పెద్దగా ఉంది చూడండి. ఇక్కడ చాలామంది పుట్ సెల్లర్స్ ఉన్నారు, అంటే సపోర్ట్గా యాక్ట్ చేస్తుందని అనుకుంటున్నారు, పెరుగుతున్నారు అన్నమాట. ఇక్కడ ఏ లెవెల్ అది, 24,000. ఓకే, 24,000 దగ్గర ఎక్కువ మంది పుట్ సెల్లర్స్ ఉన్నారు ఇక్కడ చేంజ్లో. ఓకే, పుట్ సెల్లర్స్ బాగా లేటెస్ట్గా పెరిగిరన్నమాట మనకు ఫ్రైడే రోజు. ఓవరాల్ దాంట్లో కూడా చూడాలి అదే లెవెల్ దగ్గర, ఇదే కదా 24,000 దగ్గర ఏమైంది, పుట్ సెల్లర్స్ చాలామంది ఉన్నారు. అలా అని కాల్ సెల్లర్స్ లేరా, ఇక్కడ చూడండి దీని పక్కనే గ్రీన్ కలర్లో ఉంది. వీళ్ళేంటి, కాల్ని సెల్ చేశారు. 24,000ని కాల్ని సెల్ చేసిన వాళ్ళు వీళ్ళు ఎంతమంది, వాళ్ళు అక్కడ చూడండి 3,50,000 కనపడుతుంది కదా మనకి ఇక్కడ, అంతమంది. సో ఇక్కడ మనకిక్కడ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఉన్నారు, కాల్ సెల్లర్స్ ఉన్నారు 24,000 దగ్గర, పుట్ సెల్లర్స్ ఉన్నారు. కానీ పుట్ సెల్లర్స్ చాలా ఎక్కువగా ఉన్నారు, పుట్ని సెల్ చేస్తే ఏమవుతుంది, పుట్ని సెల్ చేస్తే మనకి ఎప్పుడు ప్రాఫిట్ వస్తుంది, మార్కెట్ పైకి వెళ్తే. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, 24,000ని ఒక సపోర్ట్ జోన్ లాగా చూస్తున్నారు. ఇప్పుడు మనం 24,000 దగ్గరికి వెళ్దాం. 24,000 ఎక్కడుంది, సో ఇదే కదా. ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక జోన్ తీసుకున్నాం చూడండి, 910 నుంచి 960 మధ్యలో. ఓకే, 960 మధ్యలో అంటే ఇక్కడ 24, ఆల్మోస్ట్ ఇది నియర్ టు 24,000 దగ్గరలోనే ఉంది కదా. సో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా కూడా ఈ 24,000 అనేటువంటిది సైకలాజికల్గా, రౌండ్ ఫిగర్స్ ఎప్పుడు కూడా మనకు సైకలాజికల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తాయి. సో 24,000 దగ్గర అనేటువంటిది పుట్ రేటింగ్ ఎక్కువ ఉంది, సపోర్ట్ అనేటువంటిది ఎక్కువ ఉంది. అందుకే మనకి ఇక్కడ ఏమైంది, ఆ రోజు మార్కెట్లో కూడా మనకేమైంది, ఇక్కడ 24,000 దగ్గర, ఎగ్జాక్ట్లీ ఇక్కడ 24,000 దగ్గర మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ మనకు కొంత ఒక 100+ పాయింట్స్ అయితే పైకి వెళ్ళడం జరిగింది. పైకి వెళ్ళినా కూడా మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. సో అర్థమవుతుందా, మనం ఏదైతే ఇక్కడ లైన్స్ డ్రా చేస్తున్నామో ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా కూడా టాలీ కావాలి. టాలీ అయితే దానికి కొంచెం ఇంకా వ్యాలిటీ ఎక్కువ ఉంటుంది. సో అర్థమవుతుందా. సో నెక్స్ట్ 24,000 ఇదేంటి 100, 24,100 దగ్గర ఏమైందండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ కర్సర్లో కనిపిస్తుంది చూడండి. 24,100 దగ్గర పుట్ రైటింగ్ ఉంది, ఇక్కడ చూడండి పుట్ రైటింగ్ ఉంది, కాల్ రైటింగ్ ఉంది, ఆల్మోస్ట్ ఇక్కడ ఈక్వల్గా ఉన్నారు. ఇక్కడేమో కాల్ రైటింగ్ తక్కువ ఉండి పుట్ రైటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి 24,000 అనేటువంటిది సపోర్ట్ లాగా యాక్ట్ చేసి ఒక 100+ పాయింట్స్ పైకి వెళ్ళింది. బట్ 24,100 దగ్గర కొంచెమే డిఫరెంట్ ఉంది. ఓకే, కొంచెమే డిఫరెంట్ ఉంది కాల్ సెల్లర్స్కి పుట్ సెల్లర్స్కి చేంజ్లో, ఓవరాల్లో. అలాగే చేంజ్లో చూద్దాం 24,100. ఓకే, 24,100లో పుట్ రైటింగ్ లేటెస్ట్గా చేంజ్ అయింది అన్నమాట. లేటెస్ట్ చేంజ్లో పుట్ రైటింగ్ ఎక్కువ ఉంది. ఓవరాల్గా మాత్రం ఇద్దరు ఆల్మోస్ట్ దగ్గరగానే ఉన్నారు. బట్ లేటెస్ట్గా మాత్రం పుట్ సెల్లర్స్ పెరిగారు 24,100 దగ్గర. మనకు కూడా అదే లెవెల్ వచ్చిందా లేదా, ఇక్కడ 24,100 దగ్గర ఏమైంది, ఇక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం చిన్నగా డౌన్ సైడ్ వచ్చింది, అలానే కిందికి వచ్చిందా, రాలేదు. మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, మళ్ళీ కిందికి, మళ్ళీ పైకి, మళ్ళీ కిందికి. ఏమైంది 24,100 దగ్గర జిగ్జాగ్గా అక్కడక్కడే తిరిగింది. ఎందుకు, అదే పాయింట్, ఇక్కడ అదే లాజిక్ ఏంటది,
24,100 దగ్గర ఇక్కడ చూడండి పుట్ సెల్లర్స్ ఎంతమంది ఉన్నారో ఆల్మోస్ట్ కాల్ సెల్లర్స్ ఇక్కడ వరకు ఉన్నారు. కాల్ సెల్లర్స్ మనకి ఇక్కడ వరకు ఉన్నారు కదా. ఓకే, కాల్ సెల్లర్స్ మనకి ఇక్కడ వరకు ఉన్నారు కదా. పుట్ సెల్లర్స్ ఈ కొద్ది మందే ఎక్కువ ఉన్నారన్నమాట. అంటే ఆల్మోస్ట్ కాల్ సెల్లర్స్ పుట్ సెల్లర్స్ ఏ లెవెల్ దగ్గర 24,100 దగ్గర ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు. అందుకే ఏమైంది ఇక్కడ నుంచి మార్కెట్ అనేటువంటిది డెసిషన్ తీసుకోలేకపోయింది, అటు అప్ సైడ్ కానీ ఇటు డౌన్ సైడ్ కానీ. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నారు కదా. ఇన్ కేసు రేపు మీరు మండే రోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇలా ఓపెన్ ఇంట్రెస్ట్ చెక్ చేసేటప్పుడు అప్పుడు కనుక ఇన్ కేసు మనకి పుట్ సెల్లర్స్ కానీ కాల్ సెల్లర్స్ కానీ ఎవరైతే ఎక్కువగా ఇంక్రీజ్ అవుతారో ఈ లెవెల్ దగ్గర, ఒకవేళ పుట్ సెల్లర్స్ బాగా ఇంక్రీజ్ అయ్యారనుకోండి, ఇలా రెడ్ పెరిగింది అనుకోండి, సపోర్ట్ తీసుకొని ఏమవుతుంది ఇక్కడ నుంచి ఇది పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అదే కాల్ సెల్లర్స్ పెరిగారనుకోండి ఇక్కడ నుంచి పడడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? మనం ఫస్ట్ డ్రా చేసినటువంటిది ఏంటి? టెక్నికల్ అనాలిసిస్ ద్వారా డ్రా చేసాము. ఈ ప్రైస్ యాక్షన్ ద్వారా దాని మూమెంట్స్ ద్వారా మనం డ్రా చేసాము. దీన్ని మనం ఓపెన్ ఇంట్రెస్ట్తో కంబైన్ చేస్తున్నాం. మనం ఏదైతే లెవెల్ దగ్గర మనకి ఇలా జిగ్జాగ్గా ఏదైతే ఇక్కడ వచ్చిందో అదే లెవెల్ దగ్గర కాల్స్ సెల్లర్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారా అంటే మీకు ఇక్కడ పాయింట్ అర్థం కావాలండి. మనం ఏదైతే లెవెల్స్ డ్రా చేసామో ఎంత పర్ఫెక్ట్గా ఓపెన్ ఇంట్రెస్ట్తో మ్యాచ్ అవుతున్నాయి అన్నది కూడా మీకు అర్థం అవ్వాలి. అర్థం అవుతుంది కదా. అక్కడ 24,100 దగ్గర ఎలాగైతే మనకి ఇలా జిగ్జాగ్గా ఇలా మూవ్ అయిందో ఇక్కడిక్కడే ఎందుకు అలా మూవ్ అయిందనే దానికి కూడా మనకి సేమ్ అదే లెవెల్ దగ్గర 24,100 దగ్గర కాల్ సెల్లర్స్ పుట్ సెల్లర్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు. అదే రీజన్ అన్నమాట. 24,200 చూద్దామండి. ఇది 24,100 కదా. 24,200 కాల్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, పుట్ సెల్లర్స్ కొంచెం తక్కువ ఉన్నారు. 24,200 ఇక్కడ 24,150 24,200. సో పెద్దగా ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేటువంటిది వాళ్ళు అంటే కాల్ సెల్లర్స్ కానీ పుట్ సెల్లర్స్ కానీ పెద్దగా ఏం ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది లేదు 24,200 దగ్గర. సో మనకు కూడా ఇక్కడ అందుకే లెవెల్ అనేటువంటిది ఇక్కడ రాలేదు 24,200 దగ్గర. అర్థమవుతుందా? మళ్ళీ నెక్స్ట్ 24,300 దగ్గరికి వెళ్దాం. 24,300 ఎక్కడుంది? ఇది 24,300. 24,300 దగ్గర ఇక్కడ చేంజ్లో ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు. ఇక్కడికి వెళ్దాం. ఇది 24,300. చూడండి ఇక్కడ పుట్ సెల్లర్స్ కంటే కాల్ సెల్లర్స్ చాలా ఎక్కువ ఉన్నారు. వీళ్ళలో సగం మందే ఉన్నారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఇది 24,300 లెవెల్ కదా. ఈ లెవెల్ ఏంటిది? 24,300 లెవెల్. ఈ లెవెల్ దగ్గర కాల్ సెల్లర్స్ ఇంతమంది ఉన్నారు. కాల్ సెల్లర్స్ అంటే ఏంటి? మనకి అక్కడ ఇది రెసిస్టెన్స్ అన్నమాట. 24,300ని దాటి మార్కెట్ వెళ్ళదు అని 24,300ని సెల్ చేసిన వాళ్ళు వీళ్ళు. 24,300 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది అని పుట్ని సెల్ చేసిన వాళ్ళు వీళ్ళు. ఓకే, బట్ రెండింటిని కంపేర్ చేస్తున్నప్పుడు మనకి ఈ రెడ్ది ఎక్కువ ఉన్నారా గ్రీన్ది ఎక్కువ ఉన్నారా? మనకి గ్రీన్ ఎక్కువ ఉంది. సో గ్రీన్లో వీళ్ళు సగం మందే ఉన్నారు వీళ్ళు. అవునా? ఇది ఎక్కువ ఉంది. ఏ లెవెల్ అది? 24,300. ఇక్కడ పెట్టి చూపిస్తాను చూడండి ఒక్క నిమిషం. 24,300. సో దీంట్లో వీళ్ళు సగం మందే ఉన్నారు. అంటే మనకి ఎక్కువ రెస్పెక్ట్ దేన్ని చేస్తుంది? కాల్ సెల్లర్సే ఎక్కువ ఉన్నారు. ఎక్కడ? 24,300. అంటే 24,300 అనేటువంటిది మనకు ఒక రెసిస్టెన్స్. 24,300 అనేటువంటిది మనకు ఒక రెసిస్టెన్స్. మన చార్ట్లో అలా వచ్చిందా? మనం డ్రా చేసినటువంటి దాంట్లో ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అనేటువంటిది చూడండి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ అక్కడే కదా మనం డ్రా చేసింది. 24,327 నుంచి 24,345 రేంజ్లో మనం ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ అన్నాము. ఈ చార్ట్ని బట్టే కదా మనం డ్రా చేసుకుంది. ఇలా ఇదే లెవెల్ మనకేమవుతుంది? ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా కూడా సేమ్ మ్యాచ్ అవుతుందా లేదా? 24,300 అనేటువంటిది ఒక రెసిస్టెన్స్ అనేటువంటిది చెప్తుందా లేదా? సో ఇలా మ్యాచ్ అవ్వాలి. మనం డ్రా చేసినటువంటిది ఓపెన్ ఇంట్రెస్ట్కి కూడా మ్యాచ్ అవుతే ఆ లెవెల్కి రెస్పెక్ట్ ఎక్కువ. అది ఆ లెవెల్ అనేటువంటిది బాగా పనిచేస్తుంది. ఓకే, 24,300 అయిపోయింది. నెక్స్ట్ ఏముందండి? 24,400. ఓకే, 24,400 దగ్గర కాల్ రేటింగ్ ఎక్కువ ఉంది, పుట్ రేటింగ్ తక్కువ ఉంది. ఇక్కడ కూడా 24,400 అనేటువంటిది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూద్దాం. 24,400 అనేటువంటిది కూడా ఒక రెసిస్టెన్స్ లాగా తీసుకోవచ్చు. 24,400 కూడా ఒక రెసిస్టెన్స్ లాగా తీసుకోవచ్చు. అంటే ఈ రేంజ్లో వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి 24,500 చూద్దాం. ఓకే, ఇదే కదా 24,500. 24,500 దగ్గర ఇది చాలా పెద్దగా ఉంది చూడండి. కాల్ సెల్లర్స్ బాగా పెరిగారు. ఇక్కడ ఓవరాల్ దాంట్లో చూడండి. ఇది ఈ చార్ట్ మొత్తంలో మీకు ఇక్కడ ఇందులో కనిపించే దాంట్లో ఇది. ఓకే, సో అలాగే ఇది చాలా పెద్దగా ఉన్నాయి కదా. ఇది ఏ లెవెల్? 24,500. ఎవరున్నారు అక్కడ? కాల్ సెల్లర్స్ అంటే రెసిస్టెన్స్. 24,500 దగ్గర రెసిస్టెన్స్ ఎక్కువగా అంటే మనకు కాల్ సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారు. అంటే అది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. మన చార్ట్లో
సేమ్ అదే లెవెల్ దగ్గర డ్రా చేసుకున్నామా 24,521 నుంచి 537 అంటే 24,500 అనేటువంటిది మనకి రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. మనకి ఇక్కడ ప్రీవియస్గా ఉన్నటువంటి రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని మనం డ్రా చేస్తాము. సేమ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా అదే చెప్తుంది. ఇలా మ్యాచ్ అవ్వాలి, అర్థమవుతుందా? అలా మ్యాచ్ అవుతే మనకి ఇంకా దానికి రెస్పెక్ట్ ఎక్కువ అన్నమాట. సో ఇక్కడ అర్థమైంది కదా, ప్రతి లెవెల్ మనం ఎక్కడైతే డ్రా చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు ఓపెన్ ఇంట్రెస్ట్లో అలాగే కనిపిస్తుందా లేదా. ఓకే, సో ఇప్పుడు పై సైడ్ చూసాము, కింది సైడ్ కూడా చూద్దాం ఒకసారి. ఓకే, మనకి ఇక్కడ 24,100 నుంచి కిందికి చూడాలి. ఇక్కడ 24,000 చూడండి, 24,000 చూడండి. ఇక్కడ ఏముంది, పుట్ రేటింగ్ ఎక్కువ ఉంది, అంటే 24,000 అనేటువంటిది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో మనం ఆల్రెడీ డ్రా చేసుకున్నాం కదా, సో ఈ రేంజ్ అన్నమాట, ఈ జోన్ అనేటువంటిది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, సో దాని తర్వాత ఇంకే జోన్ ఉంది 24,000 తర్వాత. ఓకే, 23,900 అండి. ఓకే, 23,900 ఇక్కడ 23,900 పుట్ రేటింగ్ ఎక్కువ ఉంది, అంటే సపోర్టే ఎక్కువ ఉంటుంది. సో ఇదే జోన్ మనకు 24,000 ప్లస్ ఇక్కడ 23,900, 910 నుంచి 960 మధ్యలో మనం డ్రా చేసుకున్నాం కదా. సో ఈ రేంజ్ అంటే మనకు ఆల్మోస్ట్ 23,900 నుంచి 24,000 వరకు కూడా అది సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్. సో ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ చాలా క్లమ్జీగా ఉంటుంది అన్నమాట. సో అక్కడక్కడే ఉండడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు, లేదంటే బ్రేక్ డౌన్ చేసి డౌన్ సైడ్ వెళ్ళొచ్చు. కానీ చాలా క్రూషియస్ లెవెల్, ఎక్కడి నుంచి 24,000 వరకు కూడా చాలా క్రూషియస్ లెవెల్. ఈ మధ్యలో ట్రేడ్ అటెంప్ట్ చేయడం రిస్కీ అన్నమాట. సో అటు ఇక్కడ అప్ సైడ్ అయినా వెళ్ళాలి, డౌన్ సైడ్ అయినా వెళ్ళాలి. సో దానికోసం వెయిట్ చేయాలన్నమాట. ఓకే, సో అలాగే 23,900 కదా, ఇప్పుడు అయిపోయింది. ఓకే, ఇది 850, 23,800 దగ్గర చూడండి, పుట్ రేటింగ్ ఎక్కువ ఉంది, అంటే ఇది చాలా మంచి, చాలా ఎక్కువ ఉన్నారు చూడండి. 2700, ఓకే 2700కే ఉన్నారు ఇక్కడ. ఓకే, అంటే చేంజ్లోనే మనకి ఓవరాల్గా చూద్దాం 23,800. సో ఇది చూడండి 23,800 అనేటువంటిది ఈ రెండింటి కంటే కూడా ఎక్కువ ఉంది కదా, ఈ రెండింటి కంటే కూడా ఇక్కడ ఎక్కువ జరిగింది కదా. 23,800 అనేటువంటిది మంచి సపోర్ట్ అన్నమాట, 23,800. సో ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్లీ మళ్ళీ అదే లెవెల్ దగ్గర డ్రా చేసుకున్నామా, 23,773 నుంచి 781 దగ్గర డ్రా చేసాం, అంటే అదే కదా 23,800 కదా. మనం ఏదైతే ఇక్కడ చార్ట్ అనాలిసిస్ ద్వారా డ్రా చేసామో సిమిలర్గా అదే లెవెల్ దగ్గర ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ అక్కడే చూడండి మనకి ఇక్కడ పుట్ రేటింగ్ అనేటువంటిది ఎక్కువ జరిగింది, అంటే అది మంచి సపోర్ట్ అన్నమాట. అర్థమైందా? దాని తర్వాత ఎక్కడ ఉన్నాయి మనకి 23,700, 23,600, బట్ ఇక్కడ కొంచెమే ఉందన్నమాట, చిన్నవి, అవి చిన్న లెవెల్స్. ఓకే, దాన్ని రెస్పెక్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ దీనికన్నా కింద ఇంకే లెవెల్ ఉంది, ఈ లెవెల్ చూడండి 23,500 దగ్గర మంచి సపోర్ట్ ఉంది, చాలా మంచి సపోర్ట్ 23,500 దగ్గర. ఓకే, సో మనం గీసామా 23,500, ఇక్కడ చూడండి మనం ఇక్కడ 400 దగ్గర డ్రా చేసుకున్నాము యాజ్ పర్ చార్ట్ అనాలిసిస్. దీన్ని చేంజ్ చేసుకోవచ్చు కూడా. ఓకే, సో మనం ఏంటంటే 23,500 దగ్గర వస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి 23,500 దగ్గర వస్తుంది కాబట్టి ఈ లెవెల్ దగ్గర డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ జస్ట్ ఇలా తీసుకొని 23,500 ఈ లెవెల్ నుంచి 528 ఆ లెవెల్ నుంచి ఇక్కడ ఒక్క నిమిషం హారిజన్ ఇది తీసుకుందాం, రైట్. ఓకే, సో ఈ లెవెల్ ఏదైతే ఉందో 480 నుంచి 530, ఓకే 486 నుంచి 528 ఉంది చూడండి ఈ లెవెల్. మీకు ఇలా డ్రా చేసుకుంటే ఈజీ అవుతుంది, బట్ ఇప్పటికే లెంతీ అయిపోతుంది. ఓకే, సో ఇది మీరు ఇలా డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ లెవెల్ 23,500 అనేటువంటిది యాజ్ పర్ ఓపెన్ ఇంట్రెస్ట్ మంచి లెవెల్, మంచి సపోర్ట్ అన్నమాట. 23,500 అనేటువంటిది మంచి సపోర్ట్. సో ఇప్పుడు ఎలా డ్రా చేయాలో అర్థమైంది కదా. సో మనం ఇలా టెక్నికల్ అనాలిసిస్ ద్వారా డ్రా చేసుకోవాలి, దాన్ని మనం కంపల్సరీగా మళ్ళీ ఓపెన్ ఇంట్రెస్ట్తో కూడా మ్యాచ్ చేయాలి. అలా రెండు విధాలుగా మనకు కన్ఫర్మ్ అయితే ఆ లెవెల్కి వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఎవ్రీ స్వింగ్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ డ్రాల్ చేసుకోకూడదు. అర్థమైందా? ఎలా మనం చార్ట్ అనాలిసిస్ ద్వారా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవాలి, అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ని ఎలా స్టడీ చేయాలో కూడా ఇప్పుడు మీకు చూపించాను. ఓకేనా? ఇదేమో చేంజ్ అన్నమాట, లేటెస్ట్గా ఏం చేంజ్ అయింది అనేటువంటిది. సో ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ చార్ట్ అనాలిసిస్ రెండింటి ద్వారా మనం ఎలా డ్రా చేసుకోవాలనేటువంటిది, ఇలా డ్రా చేసుకున్నటువంటి లెవెల్స్. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఇది డేటా అండి. ఈ వెబ్సైట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇదే కనిపిస్తుంది. నాకు వేరేగా మీకు వేరేగా కనిపిస్తుందా? కనిపించదు. ఎవరికైనా ఇదే కనిపిస్తుంది. ఓకే, సో ఇది ఓకే, అందరూ వస్తారు, వెబ్సైట్ చూస్తారు. ఈ వెబ్సైట్ని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కదా.
ఓకే, ఈ వెబ్సైట్లో డేటా ఉంది. ఈ డేటాని మనం ఎలా అనాలిసిస్ చేస్తున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్. ఇప్పుడు అనాలిసిస్ అంతా విన్నారు కదా, మనం అక్కడ డ్రా చేయడము, ఆ లెవెల్స్ ఇక్కడ కంపేర్ చేయడం, ఏదైతే ఈ ప్రాసెస్ ఉందో ఇది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? సో ఈ రెండు అయిపోయినాయి. ఈ రెండు అయిపోయిన తర్వాత దీన్ని రేపు మార్కెట్లో మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేటువంటిది థర్డ్ అండి. ఇప్పటి వరకు ఇదంతా కూడా డేటా చెక్ చేయడము, ఓకే, సో అలాగే అనాలిసిస్ చేసుకొని దాని ప్రకారం మనం ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవడము, ఇక్కడ కంపేర్ చేసుకోవడం ఓపెన్ ఇంట్రెస్ట్తో, ఇదంతా కూడా ఒక 30%. మిగిలిన ఎంత ఉంటుంది? ఇంకా రేపు మార్కెట్లో ట్రేడ్ చేయాలంటే 70% ఉంటుంది. ఆ 70లో ఒక 20% వరకు కూడా మనం ఏదైతే ఇక్కడ రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఏంటి, ఓకే, ఏ ప్యాటర్న్ మనం రీట్రేస్లో తీసుకోవాలా, డైరెక్ట్ బ్రేక్అవుట్ కాగానే తీసుకోవాలా, ఎలా తీసుకోవాలనేటువంటిది ఒక 20% అండి. అంటే ఇప్పుడు 30 + 20 50% అయిపోయింది కదా. మిగిలిన 50% కంప్లీట్గా మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది, ప్లస్ సైకాలజీ, ఈ మూడు ఉంటాయి. ఓకే, మనం ఇదంతా డేటా ఎవరికైనా ఈ వెబ్సైట్లో ఇదే కనిపిస్తుంది. దీన్ని అనాలిసిస్ చేయడం ఇంపార్టెంట్. సో అది చెప్పాం మనం, అనాలిసిస్ ఎలా చేస్తాం, ఎలా డ్రా చేసుకుంటాం, ఎలా కంపేర్ చేస్తాం ఏంటి అనేటువంటిది. ఈ రెండు చేయగానే సరిపోయిందా? కాదు, రేపు మార్కెట్లో డెసిషన్ తీసుకోగలగాలి. ఎలా తీసుకోగలగాలి? ఇక్కడ మళ్ళీ మీరు ఏదైనా ప్యాటర్న్ యూజ్ చేస్తారా, ఇండికేటర్ యూజ్ చేస్తారా, ప్రైస్ యాక్షన్ యూజ్ చేస్తారా, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేస్తుంటారా అనేటువంటిది, ఇదంతా కూడా ఒక 50% అయితే మళ్ళీ ఇక్కడ మనీ మేనేజ్మెంట్ అన్నమాట. సో అంటే మీరు ఏదైతే ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నారో, మనీ మేనేజ్మెంట్ అంటే ఏంటండి, మనకు ఒక శాలరీ వచ్చిందనుకోండి, ఒక 50,000 శాలరీ వచ్చిందనుకోండి, ఆ 50లో గ్రాజరీకి ఎంత యూజ్ చేయాలి, ఓకే, ఇన్వెస్ట్మెంట్కి ఎంత యూజ్ చేయాలి, మన ఎంటర్టైన్మెంట్కి ఎంత యూజ్ చేయాలి, రెగ్యులర్గా ఏవైతే బిల్స్ రీఛార్జ్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ దానికి ఎంత యూజ్ చేయాలి అంటే ఇలా డివైడ్ చేస్తున్నాం చూడండి మనకు వచ్చేటువంటి శాలరీని. ఆ శాలరీని ఏదైతే మనం మనీని మేనేజ్ చేయడం, అంటే దేనికి ఎంత వాల్యూ ఇవ్వాలో అంతే ఇవ్వాలన్నమాట. అది మనీ మేనేజ్మెంట్. అది ఇక్కడ మార్కెట్లో కూడా అప్లికేబుల్ అవుతుంది. అంటే మీ దగ్గర ఒక 1 lakh క్యాపిటల్ ఉంటే ఆ 1 lakhలో మనీ మేనేజ్మెంట్ అంటే ఆప్షన్ ట్రేడింగ్కి ఎంత క్యాపిటల్ యూజ్ చేయాలి అనేటువంటిది మనీ మేనేజ్మెంట్ అన్నమాట. అర్థమైందా? మళ్ళీ రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఆప్షన్ ట్రేడింగ్కి సరే మీ దగ్గర ఒక 1 lakh ఉంటే ఒక 20,000 ఆప్షన్ ట్రేడింగ్కి యూజ్ చేస్తా అనుకున్నారు. ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది. రిస్క్ మేనేజ్మెంట్ అంటే మీ స్టాప్ లాస్ ఎంత పెట్టాలి, ఎన్ని లాట్స్తో ట్రేడ్ చేయాలి అనేటువంటిది అన్నమాట రిస్క్ మేనేజ్మెంట్. ఈ 2 వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ వీడియోస్ ఉంటాయి సపరేట్గా, అక్కడ చూడండి. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు సింపుల్గా ఒకటే ముక్కలో చెప్పాలంటే మీ స్టాప్ లాస్ ఎట్టి పరిస్థితుల్లో మీ టోటల్ క్యాపిటల్ పైన 2% కంటే ఎక్కువ ఉండొద్దు. ఓకే, మీ స్టాప్ లాస్ అనేటువంటిది 2% కంటే ఎక్కువ ఉండొద్దు. మీ టోటల్ క్యాపిటల్ 1 lakh అనుకోండి, ఒక్కోసారి 2 మ్యాక్సిమం అయితే ఇంకా 3%, ఇక 3% అయితే ఎట్టి పరిస్థితుల్లో దాటొద్దు. ఓకే, మీ స్టాప్ లాస్ అనేటువంటిది అంటే మీ లాస్ అనేటువంటిది మీ టోటల్ క్యాపిటల్ పైన. సో ఈ విషయం చాలామందికి తెలియదు, ఇది తెలియకుండానే ట్రేడ్ చేస్తుంటారు. మీ దగ్గర 1 lakh క్యాపిటల్ ఉంటే 2 to 3% అంటే ఎంత అండి? 2,000 నుంచి 3,000 అంటే మీ మ్యాక్సిమం లాస్ అనేటువంటిది ఈ ట్రేడ్లో మీరు అటెంప్ట్ చేసేటువంటి ట్రేడ్లో ఎప్పుడైనా సరే మీరు జనరల్గా ఈ డేటా బేస్ చేసుకునే కాదు, మీరు మామూలుగా ఎలా ట్రేడ్ చేసినా సరే, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడ్ చేసినా సరే మీ టోటల్ క్యాపిటల్ పైన మీ లాస్ అనేటువంటిది 2% నుంచి 3%. 2% అయితే మంచిది. ఓకే, మీకు ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో 3% అయినా పర్లేదు, తప్పితే 3కి పైకి మాత్రం వెళ్ళొద్దు అన్నమాట లాస్. అంటే మీ టోటల్ క్యాపిటల్ పైన మీకు 1 lakh క్యాపిటల్ ఉంటే మీ లాస్ అనేటువంటిది 2,000 నుంచి 3,000 మధ్యలోనే ఉండాలి మీరు ట్రేడ్ అటెంప్ట్ చేయాలంటే. అప్పుడు ఇక్కడ ఎన్ని లాట్లు పెట్టాలనేది అర్థమవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మనం అనాలిసిస్ చేసాం. ఇక్కడ అనాలిసిస్ చేసిన తర్వాత ఏం చెప్పాం? ఈ చార్ట్ డ్రా చేసుకోవడం ఇదంతా 50% అయితే మిగిలిన 50% మనీ మేనేజ్మెంట్ అని చెప్తున్నాము, అలాగే రిస్క్ మేనేజ్మెంట్ అని చెప్తున్నాము, అలాగే సైకాలజీ. ఓకే, సైకాలజీ అని పి అని పెట్టాడేంది అనుకోవద్దు. ఓకే, తెలుసు కదా సైకాలజీ స్పెల్లింగ్, రైట్? ఓకే, సైకాలజీ. సో ఇక్కడ మనీ మేనేజ్మెంట్లో మీరు 1 lakh క్యాపిటల్లో ఎంత అమౌంట్ అనేటువంటిది ఓవరాల్గా ఆప్షన్ ట్రేడింగ్కి యూజ్ చేయొచ్చు అనేటువంటిది మనీ మేనేజ్మెంట్. దీంట్లో ఎన్ని లాట్స్తో ట్రేడ్ చేయొచ్చు, ఓకే, ఎన్ని లాట్స్తో ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ మీకు వచ్చే శాలరీలో ఒక 1,500 గ్రాజరీకి మనం యూజ్ చేయొచ్చు అనుకున్నాం అనుకోండి పర్ మంత్. ఓకే, 1,500 2,000 రూపీస్ గ్రాజరీకి యూజ్ చేద్దాం అనుకున్నాం. అలా అని నేను 2,000 అనుకున్నాను కదా అనేసి 2,000 అయిపోయేంత వరకు, బిల్ అయిపోయేంత వరకు తీసుకుంటామా గ్రాజరీలో? మనకు అవసరం లేకున్నా సరే ఐటమ్స్ అనేటువంటిది అవసరం లేకపోయినా సరే, నా టార్గెట్ నాది గ్రాజరీ ఐటమ్ అనేటువంటిది నా శాలరీలో
1500 నుంచి 2000 అనుకున్నా కాబట్టి నేను ఇప్పుడు 1500 నుంచి 2000 ఖచ్చితంగా బిల్ చేయాలని చేస్తామా? చెయ్యం కదా. ఇది జస్ట్ డివైడింగ్. మనీ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే మీ 1 lakh క్యాపిటల్లో 15,000 నుంచి 20,000 వరకు ఆప్షన్ ట్రేడింగ్కి యూజ్ చేయాలి అనేటువంటిది మనీ మేనేజ్మెంట్. అలా ఇచ్చారనేసి 15,000 20,000 కంప్లీట్గా యూజ్ చేయాలా? లేదు, రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే ఎన్ని లాట్స్ పెట్టాలి ఏంటి అనేటువంటిది ఎలా అర్థమవుతుంది? మీ క్యాపిటల్ పైన 2 to 3% మించి రిస్క్ చేయొద్దు ట్రేడ్లో. అర్థమైంది కదా? మీ 1 lakh క్యాపిటల్ ఉంటే మీ రిస్క్ అనేటువంటిది ఆ ఇంట్రాడే ట్రేడింగ్లో 2,000 నుంచి 3,000కు మించకూడదు. అది మ్యాక్సిమం అన్నమాట. సో అర్థమవుతుందా? అంటే ఇలా అనాలిసిస్ చేసుకోవడంతో పాటు ఏం చేయాలి? ఇది రిస్క్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి? సైకాలజీ అంటే ఏంటి? ఇక్కడ ఇదంతా అనాలిసిస్ చేసుకున్నారు, మనీ మేనేజ్మెంట్ ప్రకారం రూల్స్ ఫాలో అవుతున్నారు, రిస్క్ మేనేజ్మెంట్ ప్రకారం ఎంత రిస్క్ పెట్టాలి, ఎన్ని లాట్స్తో ట్రేడ్ చేయాలి, 1 లాటా 2 లాటా 3 లాటా అనేటువంటిది అర్థమైంది. ఏదైతే ఇక్కడ మీ ట్రేడింగ్ ప్లాన్ ఉంటుందో దీన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడమే సైకాలజీ. దీన్ని ప్రాపర్గా అంటే ఒక్కసారి ఎంట్రీ తీసుకున్నారు అంటే నా స్టాప్ లాస్ ఎక్కడ, ఓకే, నా టార్గెట్ ఎక్కడ, సో దీన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎంట్రీ తీసుకున్న తర్వాత ఏదైనా స్టాప్ లాస్ అయినా హిట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి, టార్గెట్ హిట్ అయ్యేంత వరకైనా వెయిట్ చేయాలి. ఈ మధ్యలో కొన్ని పనులు జరుగుతుంటాయి సైకలాజికల్గా. ఏంటి? కింద పడ్డ తర్వాత యావరేజ్ చేయడం, లేదంటే కింద పడుతుంటే లాస్ భరించలేననేసి స్టాప్ లాస్ దగ్గరికి రాకముందే ఎగ్జిట్ అవ్వడం, లేదంటే కొంచెం పైకి పెరిగిన తర్వాత ఎలాగో పెరుగుతుంది అనేసి ఎక్కువ లాట్స్ యాడ్ చేయడము, లేదంటే ఎక్కువ ప్రాఫిట్ కావాలనేసి అది ఇంకా చాలా పైకి వెళ్తుందేమో అని మీరు అనుకున్న టార్గెట్ దాటిన తర్వాత కూడా ఎగ్జిట్ కాకపోతే సడన్గా ఒకేసారి ఇక్కడ సెల్లర్స్ ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, వచ్చిన ప్రాఫిట్ అంతా డౌన్ వెళ్ళిపోతుంది, మార్కెట్ కిందికి వెళ్ళి డౌన్ వెళ్ళిపోతుంది. సో ఇలాంటి మిస్టేక్ చేయడం అనేటువంటిది చేయొద్దు. అలా మిస్టేక్ చేయకుండా ఉండడమే ప్రాపర్ సైకాలజీ అన్నమాట. అర్థమవుతుందా? మనం సైకాలజీ మెయింటైన్ చేయడం అన్నమాట. సో అంటే మనం ఏదైతే ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేస్తున్నామో ఆ ట్రేడ్ ప్లాన్ ప్రకారమే మనం ఎగ్జిక్యూషన్ జరగాలి. ఎక్కడ ఎంట్రీ, ఎక్కడ స్టాప్ లాస్, ఎక్కడ టార్గెట్, అంతేగాని ఎలాంటి మిస్టేక్స్ మళ్ళీ ఇందులో చేయొద్దు అన్నమాట. ఓకే, సో ఇవన్నీ ఫాలో అయితేనే ఇందులో సక్సెస్ కాగలం అన్నమాట. ఓకే, సో ఇది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.